దేవుడేమన్నాడు తెలుసా? పగటి విందైనా రాత్రి విందైనా చేసినప్పుడు కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, అంగవిహీనల్ని, బలహీనల్ని అందరిని పిలిచి చక్కగా భోజనం పెట్టు. మళ్ళీ వాళ్ళు నిన్ను పిలవరు కనుక దేవుని వలన నీకు ప్రత్యోపకారం పొందుతావు. పునరుద్ధానమున నీకు గొప్ప ధనవంతుడిగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. కానీ ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నాము? ధనవంతులను ప్రేమిస్తున్నాము, గొప్పవారిని ప్రేమిస్తున్నాము, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నాము, మనకు అనుకూలమైన వాళ్ళని ప్రేమిస్తున్నాము, మన కులపోళ్ళనే ప్రేమిస్తున్నాము. దేవుని నమ్మి కూడా ఇంకా నీకు కులగజ్జి ఉండకూడదు, కులపిచ్చి ఉండకూడదు. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రభు చెప్పాడు. ఎలా ప్రేమించాలి? దయను సత్యమును ఎన్నడను కూడా నిన్ను విడిచిపెట్టి పోకూడదు. అవి నీ మెడలో కంఠభూషణముగా నువ్వు ధరించుకోవాలి. అది కంటికి కనబడదు, అది కంటికి కనబడదు. ఎస్తేరు ఉంది, ఆమెకు అలంకరించబడిన ఆభరణాలు తప్ప మరికి ఏ ఆభరణం కూడా కోరుకోలేదట. ఎస్తేరును చూడగానే రాజుకు దయ కలిగిందంట. ఆయన బంగారపు కర్రను, దండమును ఎవరి వైపు చూపిస్తే వాళ్ళు బ్రతుకుతారట. ఆయన చూపెట్టకపోతే వాళ్ళు చనిపోతారట. తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన జాతి రక్షణ కొరకు ఎస్తేరు పిలవ పెట్టకుండానే రాజైన అహస్వరోషు ఎదుట నిలబడినప్పుడు ఎస్తేరును చూసి ఆయనకు దయ కలిగిందంట, జాలి కలిగిందంట, కనికరం కలిగిందంట. చూసారా? నిన్ను ఒక స్థితిలో పెట్టినప్పుడు నువ్వు మనుషుల్ని ఏసడించుకోకూడదు, మనుషుల్ని చేదరించుకోకూడదు, వాళ్ళని ఎన్నికలేని వారికి చూడకూడదు, వాళ్ళని ప్రేమించాలని నువ్వు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎదుటి వాని పట్ల దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టుకోకూడదు. అందరిని ప్రేమించే మనసు కలిగిన వారంగా ఉండాలి. మనకు అనుకూలమైన వాళ్ళని ప్రేమించడం కాదు, దేవుడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, దప్పిక కొంటే దాహం ఇవ్వమని చెప్పాడు. మీరు పగ తీర్చుకొనక నా ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నీ పని కాదని దేవుడు చెప్పాడు. నువ్వు శత్రువును కూడా ప్రేమించాలి. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ ఇంటికి వచ్చిన వారిని నువ్వు అవమానపరచకూడదు. దేవుడేమన్నాడు? నీ కంఠభూషణముగా దయను సత్యమును ధరించుకోవాలి. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల కఠినంగా మాట్లాడకూడదు, ఇతరులని తక్కువ చూపుతో చూడకూడదు, ఇతరుల యొక్క జీవితాన్ని అవమానపరచకూడదు, ఇతరులని అవహేళన చేసి ఎగతాళి చేయకూడదు. అందరి పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేవారినే కాదు, సంఘం వెలుపటి వారి వలన కూడా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి.